30 రోజుల్లో ఎలా వెళ్తుంది? అలా వెళ్ళిపోతానని నాకు మాటిచ్చింది. అత్తయ్య, ఏంటి నువ్వనేది? ఆనంది 30 రోజుల్లో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా? అదన్నమాట అసలు విషయం. ఆ రోజు ఈ ఇంట్లోకి రావడం కోసం గుడిలో ఈ మాట చెప్పి నిన్ను ఒప్పించిందన్నమాట ఆ ఆనంది. అవునా వదినా? ఇంకా దాచడం ఎందుకు చెప్పత్తయ్యా? చెప్పండి. అవునే, ఆ రోజు గుళ్ళో ఈ నెల రోజుల తర్వాత నువ్వు ఇంట్లో నుంచే కాదు, శాశ్వతంగా అశ్విన్ జీవితం నుంచే వెళ్ళిపోతానన్నావే. సరే, ఒట్టే. వెళ్ళిపోతాను. అది జరిగింది. అత్తయ్య, అత్తయ్య, ఎంత అమాయకురాలివి అత్తయ్య. దాని మాట నమ్మి నాతో ఒక్క మాట చెప్పకుండా ఇంట్లోకి రానిచ్చావా? ఈ విషయం అశ్విన్కి తెలుసా వదినా? ఆహా, లేదు. అర్థమైంది. అది ఈ ఇంట్లోకి రావాలనుకుంది, వచ్చింది. ఇంకా అడుగు బయటకు పెట్టదు కాబట్టి ఆ డబ్బు ఇచ్చేస్తే తులసికి వేరే సంబంధం చూసి పెళ్లి చేసేస్తాం. అయ్యో, అది కాదు వదినా. లేదు వదినా, ఇక మాటలు అనవసరం. నీ ముందు 3 కండిషన్స్ పెడుతున్నాను. 1, ఆనంది అశ్విన్కి విడాకులిచ్చి వెళ్ళిపోవాలి. 2, తులసితో అశ్విన్కి పెళ్లి జరగాలి. 3, ఈ ఇంట్లో సగభాగం నా పేరు రాయాలి. అమ్మా! వదినా, దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకో. ఆలోచించి నిర్ణయం తీసుకో. అత్తయ్య, మా అమ్మ కోపంలో ఏదో అలా అంది. తులసి, నువ్వు వెళ్ళి పడుకో. ఆనంది, ఏంటి అశ్విన్ కోసం ఎదురు చూస్తున్నావా? అవునత్తయ్య, త్వరగా వచ్చేస్తాను అని చెప్పారు. ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను. కొన్నిసార్లు ఆలస్యం కూడా అమృతం లాంటిదేనమ్మా. కొన్నిసార్లు అదే ఆలస్యం కూడా విషంగా మారుతుంది. ఏంటి, అర్థం కాలేదా? అదే అశ్విన్ వచ్చుంటే ఇక్కడ జరిగే ఘోరాలను చూడాల్సొచ్చేది. అప్పుడు వాడి గుండె కూడా నాలాగా బాధపడేది. ఏమైంది అత్తయ్య? ఏమైంది అని అడుగుతున్నావు? ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఏమైందని అడుగుతున్నావంటే నీది అమాయకత్వమో లేకపోతే ఇంకేమనాలో నాకైతే అర్థం కావడం లేదు. అత్తయ్య, మీరు అసలు ఏమంటున్నారు? ఏమంటానమ్మా, అందరూ అనేదే అంటాను. ఏ అత్తకైనా తన కోడలి ఇంటికొచ్చి మహాలక్ష్మిలాగా తిరుగుతూ ఇంట్లో కలివిడిగా ఉంటూ తన వంశాభివృద్ధి మనవన్నో మనవరాల్నో ఇవ్వాలి అనుకుంటుంది. నేను కూడా అలాంటి కలలే కన్నాను. పైగా నా కోడలికి కొడుక్కి మళ్ళీ నా భర్తే నా మనవడుగా పుడతాడని గంపెడాసతో ఎదురుచూసేదాన్ని. కాని ఆ ఆశలన్నీ అడి ఆశలు చేస్తూ నువ్వు రావడంతోనే ఊరు పేరు తెలియని అనామకుడు బిడ్డని కడుపులో మోసుకునొచ్చావు. అంతేనా? ఇంటికొచ్చే కోడలు తన స్థాయికి తగ్గట్టు తునమో పనమో తెస్తే అశ్విన్ జీవితం బావుంటుంది, మళ్ళీ ప్రసన్న పెళ్లికి కూడా ఉపయోగపడుతుంది అని అనుకున్నాను. కాని ఇలా సముద్రంలో ఈదుతుంటే ఎటువంటి హెచ్చరిక లేకుండా సునామీ వచ్చినట్టు నువ్వొచ్చి ఈ ఇంటి మీద పడ్డావు. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని ఊరికే అన్నారా? నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం ఏంటో కాని ఈ ఇల్లే మా చేజారిపోయేలా ఉంది. అత్తయ్య అత్తయ్య అమ్మయ్య అన్నా
చేసేదేమీ లేదమ్మా. ఇంట్లో సగభాగం ఆ భవానీ పేరు మీద రాయాల్సిందే. లేకపోతే ఆ డబ్బులు తిరిగి కట్టాలి. ఇవేవి కాకపోతే అశ్విన్కి తులసితో పెళ్లి చేయాలి. ఈ ఇంట్లో సగభాగం వాళ్ల పేరు మీద రాసామా మేము రోడ్డు మీద పడతాం. నాదే ఉందిలేమ్మా, రేపో మాపో పోయేదాన్ని. కానీ అశ్విన్ పరిస్థితి తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. నా కుటుంబాన్ని ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అన్ని విధాలుగా నాశనం చేసేశావు. దానికి నీకు చాలా రుణపడి ఉంటాను తల్లి. అత్తయ్య, నేను వెళ్ళిపోతున్నాను కదా. ఆ వెళ్ళిపోతాను అనడమే కాని అదంత సులభంగా జరిగే పనేనా? వాడు నిన్ను వదిలేస్తాడా? ఒకవేళ నువ్వు నిజంగా వెళ్ళిపోయినా ఆ వెళ్లేలోపే అంతా అయిపోయి నా కుటుంబం రోడ్డుకొచ్చేస్తుందేమో. అయినా నా పిచ్చిగాని ఉండిపోవాలని వచ్చినప్పుడు ఎన్ని చేస్తే మాత్రం వెళ్ళిపోతారా? వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు నిజంగా ఉండమంటే మాత్రం ఉండిపోతావా? చూడమ్మా, నిజంగా నీకు వెళ్ళిపోవాలనుంటే ఇంతకాలం ఉంటావా? ఎప్పుడో వెళ్ళిపోయేదానివి. ఈ ఇంటి నుంచి, నా కొడుకు జీవితం నుంచి. కొడుకు జీవితం ఇలా అయిపోయిందే అని బాధపడటం తప్ప ఒక తల్లిగా నేను ఏమీ చేయలేను. లేదత్తయ్య, మా అక్క జీవితం కుదుట పడుతుందని నేను మిమ్మల్ని అలా నటించమని అడిగాను, అంతే. అశ్విన్ జీవితంలో శాశ్వతంగా ఉండిపోవాలని ఇక్కడ ఉండటం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేనిక్కడ ఉండను. ఖచ్చితంగా వెళ్ళిపోతాను. అదే ఎప్పుడు? అదే ఎప్పుడు నువ్వు వెళ్తావో ఆ రోజు నుంచైనా మా బతుకులు బాగుపడతాయేమో చూడాలి. వదినా, ఏమైంది వదినా? ఏం లేదు. ఇదిగో జ్యూస్ తాగు. ఆ, ఇప్పుడు తాగలేను. కానీ ఆ ఆశలన్నీ అడియాసలు చేస్తూ నువ్వు రావడంతోనే ఊరు పేరు తెలియని అనామకుడు బిడ్డని కడుపులో మోసుకునొచ్చావు. నా కుటుంబాన్ని ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అన్ని విధాలుగా నాశనం చేసేశావు.